ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్సైజ్ అనేది మనం రెగ్యులర్గా అడ్వైస్ చేస్తామండి. అంటే ఏదైనా కూడా మనం స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు. సింపుల్ వాకింగ్ అనేది ఒక 25 to 30 మినిట్స్ వాకింగ్ అనేది చేయొచ్చు. స్విమ్మింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్. అంటే ఏదైనా కూడా ఎక్కువ స్ట్రెన్యూస్గా చేయకూడదు అనమాట. లేదా నార్మల్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ అవన్నీ కూడా చేయొచ్చు. యోగా, సింపుల్ యోగా కానీ, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు ప్రెగ్నెన్సీ టైంలో. కొన్ని కండిషన్స్లో చేయకూడదు అనమాట. అంటే ఏమన్నా కొంతమందికి హైపర్ టెన్షన్, బీపీ అట్లా ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, మాయ అనేది కొంచెం కిందకు ఉండొచ్చు. లేదా ట్విన్ ప్రెగ్నెన్సీ అనమాట, ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళని ట్విన్స్ అంటాం అనమాట. సో అలాంటి కండిషన్స్లో కానీ, కొంతమందికి సర్వైకల్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. సర్వైకల్ లెంత్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి స్టిచ్ అనేది వేసుంటాము. సో అట్లాంటి వాళ్ళకి కంప్లీట్ బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తుంటాం. సో వాళ్ళంతా కూడా ఎక్సర్సైజ్ అనేది అడ్వైస్ చేయం. సో డిపెండింగ్ ఆన్ ద కేస్ అనమాట. సో మీరు ఎక్కడ యాంటీనేటల్ చెకప్స్ చేయించుకుంటారో అక్కడ డాక్టర్ని అడిగి దాని ప్రకారం మీరు ఎక్సర్సైజెస్ అనేది చేయొచ్చా లేదా అని కనుక్కొని దాని ప్రకారం జాగ్రత్తగా ఉంటే మంచిగా ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏది కూడా ఎక్కువ స్ట్రెన్యూస్గా ఎక్సర్సైజెస్ చేయకూడదు ప్రెగ్నెన్సీ టైంలో.